హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. బద్రీనాథ్కి వెళ్తున్నాం. బద్రీనాథ్ టెంపుల్ని విజిట్ చేయడానికి. విజిట్ ఎలా ఉంటుంది, రూట్ మ్యాప్ అవన్నీ మీకు డీటెయిల్గా చెప్తాను. టెంపుల్ కూడా డీటెయిల్గా చూపిస్తాను, ఎలా ఉంటుందో చూడండి. ఫైనల్గా మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. టెంపుల్ సరౌండింగ్స్ అవి ఎలా ఉన్నాయి చూడండి. టెంపుల్ ముంగట చాలా కూరగాయల స్టాల్స్ కానీ ఫుడ్ స్టాల్స్ కానీ అయితే బాగానే ఉన్నాయి. సో టెంపుల్ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే యాజ్ ఇట్ ఈస్గా బద్రీనాథ్ టెంపుల్ ఎలా ఉంటుందో అలా తీసేశారు. మేమైతే లైన్లో వెళ్తున్నాము. సో పబ్లిక్లో ఉన్నప్పుడు లైన్లో వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇలా కట్టెలు పెట్టి లైన్లో పబ్లిక్ రావడానికి అయితే అరేంజ్ చేశారు టెంపుల్ వాళ్ళు. సో ఇప్పుడు చూడండి, కిందికి చూడండి, అలా ఆ లైన్లో వస్తే టెంపుల్ స్టెప్స్ దగ్గర నుంచి లోపలికి అయితే వెళ్ళొచ్చు దర్శనం కోసం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మొదటగా కాలు మోపిన బద్రీనాథ్ టెంపుల్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రిప్లికా అయితే ఇక్కడ పెట్టారు. చూడండి, ఆర్కిటెక్చర్ కానీ కలర్స్ కానీ స్టోన్ కార్వింగ్స్ కానీ అయితే చాలా బాగున్నాయి. సో లోపల శ్రీ మహావిష్ణువు చూడండి ఎలా కనిపిస్తున్నాడు. సో అక్కడ దేవుడు ముంగట కనిపించే దీపం అనేది డైరెక్ట్ బద్రీనాథ్ నుంచి అయితే తీసుకొచ్చారని చెప్పి విన్నాను. అక్కడ వాళ్ళని అడిగి అయితే తెలుసుకున్నాను. సో లోపల ఫోటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ తీయడానికి అయితే పర్మిషన్ లేదు, బట్ కొంతమంది అయితే తీసేస్తున్నారు. నేను కూడా ఎవరికి కనిపించకుండా అయితే తీశాను. సో అక్కడ నుంచి దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ఇక్కడ ఒక చూడండి పోస్టర్ అయితే కనిపించింది. దర్శనం టైమింగ్స్ కానీ అవి కానీ లైక్ లోపల సేవా ప్రైజెస్ కానీ అన్నీ ఉన్నాయి. అక్కడ పక్కనే ఒక ఆనంద భైరవనాథ్ విగ్రహం అయితే ఉంది. అక్కడ నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్లోకి వచ్చాక లక్ష్మీ అమ్మవారి గుడి అయితే ఉంది చిన్నది. సో టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది స్టోన్ కార్వింగ్స్. మొత్తం టెంపుల్ వెనకాల చూడండి, ఇక్కడ కొంచెం వెళ్ళడానికి కానీ ప్లేస్ ఉంది. వెనకాల అయితే బ్యాక్ సైడ్ చాలా ప్లేస్ ఉంది, బట్ ఆల్మోస్ట్ అంతా ప్లేసెస్ అంతా ప్లాట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ సల్సార్ బాలాజీ చిన్న టెంపుల్ అయితే ఉంది. దీని పక్కన ఇక్కడ ప్రసాదాలు అయితే అమ్ముతున్నారు. 4 రకాల ప్రసాదాలు అయితే ఉన్నాయి. ప్రైజెస్ ఒకటి 25 రూపీస్ 20 రూపీస్ అయితే ఉన్నాయి. 4 టైప్స్ ఉన్నాయి. టెంపుల్ వెనక కూర్చోడానికి కొంచెం ప్లేస్ ఉంది. ఒక 5-10 మినిట్స్ కూర్చొని వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి కొంచెం కిందికి వచ్చాక బ్యాక్ సైడ్లో స్టెప్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ నుంచి అయితే కిందికి దిగవచ్చు. ముందు నుంచి అయితే దిగడానికి లేదు, కంప్లీట్గా బ్యాక్ సైడ్ నుంచే ఇక్కడ ఈ స్టీల్ స్టెప్స్ ఉన్నాయి, వీటి నుంచి కిందికి దిగాలి. ఇక్కడ ఒకటి శివుడు గణపతి టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ పసుపు కుంకుమ నందీశ్వరుడి మీద వేసి పక్కనే కొబ్బరికాయలు అయితే మేము కొట్టాము. సో ఇలా లైన్స్లో పబ్లిక్ వెళ్ళడానికైతే టెంపుల్ వాళ్ళు అరేంజ్ చేస్తారు. డెవలప్మెంట్ అయితే జరుగుతుంది, మెల్లిమెల్లిగా అన్నీ అరేంజ్ చేస్తున్నారు టెంపుల్ వాళ్ళు. సో టెంపుల్ ఆర్కిటెక్చర్ బయట నుంచి చూడండి ఎంత కలర్ఫుల్. యాజ్ ఇట్ ఈజ్గా బద్రీనాథ్ టెంపుల్ ఎలా ఉంటుంది అయితే అలా ఉంటుంది. చాలా కలర్ఫుల్ ఉంది. మేము డైరెక్ట్ బద్రీనాథ్ టెంపుల్కి వెళ్ళినట్టయితే అనిపిస్తుంది మాకు. లైక్ ఇక్కడ దగ్గరలో ఇక్కడ వెళ్ళినట్టయితే అనిపించలేదు. టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ బయట స్టాల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇక్కడ ముంత మసాలా అయితే ఒకటి కనిపించింది. మేము ఒకటి తీసుకొని ట్రై చేసాం. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. వీళ్ళ డిస్క్రిప్షన్లో చూడండి, వీళ్ళు గుడి గురించి ఏం చెప్తారనేది వినండి.
కొంచెం టిఫిన్ ఇటు కొంచెం కనిపిస్తుంది ఏం కాదు ఏం కాదు ఏం కాదు. చేస్తుంటే అన్ని కనవస్తుంటాయి. ఇది గుడి ఎప్పుడు స్టార్ట్ అయిందండి? మాకు తెలియదు, నిన్న తెలిసింది, ఇవాళ వచ్చినా మేము. ఇప్పుడు నిన్న హైదరాబాద్లోనే ఉంటాం. హైదరాబాద్ ఉంటే యూట్యూబ్లలో అసలు తెలియదు. బద్రీనాథ్ అంటే బద్రీనాథ్ ఒక్కటే తెలుసు మాకు. తెలియదమ్మా. 6 నెలలు అవుతుంది ఇక్కడ గుడి. 6 నెలలుగా ఇక్కడ అమ్ముతున్నావా? కిసరగుట్ట. అక్కడ నుంచి వస్తావు ఇక్కడికి అంటే ఇంకా స్టార్ట్ కాలేదు. పోను ఆ తర్వాత ఇక్కడ ఒక టిఫిన్ సెంటర్ అయితే ఉంది, పక్కన ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. మార్నింగ్ టైంలో ఎవరైనా దర్శనం వస్తే ఇక్కడ టిఫిన్ చేసుకోవచ్చు, అవైలబుల్గా ఉంటాయి అన్నీ. మా దర్శనం అయిపోయిన తర్వాత అప్పటికి పబ్లిక్ అయితే చాలానే వచ్చేసారు. మార్నింగ్ టైంలో మేము 10 o'clockకి అలా వెళ్ళాము దర్శనం కోసం. మాకైతే తొందరగానే అయిపోయింది. ఆ తర్వాత పబ్లిక్ అయితే చాలామంది వచ్చి లైన్లు కట్టేశారు. చూడండి ఎంతమంది ఉన్నారు. ఆ తర్వాత మేము షాపింగ్కి అయితే వచ్చాము, చిన్న షాపింగ్. ఇక్కడ బ్యాంగిల్స్ కనిపిస్తున్నాయి కదా, అవి అయితే చాలా ప్రైసెస్ చెప్తున్నారు. అరౌండ్ 100 to 150 రూపీస్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు కొన్ని బుక్స్ అయితే ఇస్తున్నారు, భగవద్గీత కానీ విష్ణు పురాణం అట్లాంటి కొన్ని సంబంధించిన వాటి అయితే బుక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ట్రై చేయొచ్చు, తీసుకోవచ్చు, బాగానే ఉన్నాయి. ఒక ఐస్ క్రీమ్ స్టాల్ కూడా ఉంది. తర్వాత చూడండి ఇక్కడ పార్కింగ్ అయితే ఉంది. 4 వీలర్స్కి కానీ 2 వీలర్స్కి కానీ చాలా పార్కింగ్ స్పేస్ ఉంది. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి పార్కింగ్ ఇబ్బంది లేకుండా ఇంటి దగ్గరనే వెహికల్స్ పార్క్ చేసుకునేలాగా అయితే చాలా ప్లేస్ ఉంది. 2 వీలర్స్కి ఒక దగ్గర, 4 వీలర్స్కి ఒక దగ్గర పార్క్ చేసుకోవడానికి ప్లేస్ అయితే ఉంది. పిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ టాయ్స్ చాలా వరకు ఉన్నాయి. దారాలు, చేతి దారాలు అండి, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఈ ఒక్కొక్కటి అయితే 10 రూపీస్, 20 రూపీస్ అయితే చెప్తున్నారు వీళ్ళు. ప్రైసెస్ అయితే అబోవ్ ద నార్మల్ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి ప్రైసెస్. ఈ తోరణాలు అనేవి ఒకటి 200 నుంచి 250 రూపీస్ అయితే చెప్తున్నారు. కొన్ని కూల్ డ్రింక్స్ కానీ సాఫ్ట్ డ్రింక్స్, వాటర్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళు థర్మాకోల్ బాక్స్లో ఐస్ పెట్టి వాటిని కూల్ చేసి అయితే అమ్ముతున్నారు. ఫుట్వేర్ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక స్టాల్ అయితే ఉంది. వీళ్ళ దగ్గర ఛార్జ్ చేస్తారు వీళ్ళు. ఆ తర్వాత కొన్ని వెజిటేబుల్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇవైతే పక్క నాటు వెజిటేబుల్స్ అండి. ఇవి ఇక్కడ దగ్గరలో తోటల నుంచి తీసుకొచ్చి వీళ్ళైతే డైరెక్ట్ ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే ఇస్తున్నారు. చాలా ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. కొత్తిమీర, పుదీనా, సొరకాయ, కాలీఫ్లవర్, వంకాయలు, బీన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఇంకా ఉన్నాయి. చాలా ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఈవెన్ మార్కెట్ రేట్ ఉన్నా కానీ ఇక్కడ నుంచి అయితే తీసుకోవచ్చు. చూడండి వంకాయలు, దోసకాయలు, క్యారెట్లు కూడా ఉన్నాయి. చూడండి స్ప్రింగ్ ఆనియన్ కూడా ఉంది వీళ్ళ దగ్గర. కాలీఫ్లవర్, పొటాటో, కీరా, దోసకాయ వీళ్ళ దగ్గర నుంచి తీసుకుని టేస్ట్ అయితే చాలా బాగుంది. వీళ్ళు తోట నుంచి అయితే తీసుకొచ్చి అమ్ముతున్నారు. టమాటాలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. మేము 1 కిలో వరకు అయితే తీసుకున్నాము. సో ఇక మేము ఇక్కడ నుంచి మా షాపింగ్ అనేది అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక పీచు మిఠాయి కనిపించింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. ఈ తెలంగాణ మిర్చి బజ్జీ అని చెప్తున్నారు, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఒకసారి ట్రై చేద్దామని చెప్పి మేము ఒక 50 రూపీస్ అయితే తీసుకున్నాము. చూడండి వాళ్ళు ఎలా వేస్తున్నారు మిర్చి. మిర్చితో పాటు మసాలాలు, కొంచెం ఆనియన్ వేసి ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగా ఉంది. ఇక మా టెంపుల్ విజిట్ అయితే అయిపోయింది. ఫుడ్ కొంచెం మిర్చీలు తిన్న తర్వాత మేమైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము ఇంటికి. సో ఆల్మోస్ట్ మేము దర్శనం చేసుకొని వెళ్ళే టైంకి చూడండి పబ్లిక్ అయితే చాలామంది వస్తున్నారు. ఇక్కడికి రష్ అయితే బాగా పెరుగుతుంది. సో మధ్యాహ్నం దర్శనం కోసం వస్తున్నారు. అప్పటికి పార్కింగ్ కానీ అక్కడ ఫుడ్ స్టాల్స్ కానీ దర్శనం కోసం క్యూ లైన్స్ కానీ చాలా ఫుల్ అయిపోయాయి. మీరు కూడా ఈ మన హైదరాబాద్లో ఉన్న బండమైలారం అనే విలేజ్లో ఉన్న బద్రీనాథ్ టెంపుల్కి అయితే విజిట్ చేయండి. చాలా బాగుంది టెంపుల్.
ఇక టెంపుల్ దర్శనం టైమింగ్స్కి వస్తే మండే టు సాటర్డే 8 AM to 1 PM, 3 PM to 8 PM. సండే రోజు అయితే 8 AM to 1 PM, 2 PM to 8 PM. డిస్టెన్స్, లొకేషన్ ఇంకా ట్రావెల్ విషయానికి వస్తే సికింద్రాబాద్ నుంచి బద్రీనాథ్ టెంపుల్కి 36 కిలోమీటర్స్ అయితే ఉంది. బస్సు రూట్ నెంబర్ వచ్చేసి 229 సికింద్రాబాద్ నుంచి ఎక్కితే డైరెక్ట్ మేడ్చల్కి వెళ్ళిపోవచ్చు. మేడ్చల్ నుంచి బద్రీనాథ్ టెంపుల్కి అయితే డైరెక్ట్ బస్సు ఉంటుంది. ఇక్కడ టెంపుల్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి బండమైలారం విలేజ్, మేడ్చల్కి దగ్గరలో అయితే ఉంది. అందరూ విజిట్ చేయండి టెంపుల్ని.